హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. చాలా డేస్ డిలే తర్వాత ఒక మంచి పెయింటింగ్‌తో మీ ముందుకొచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? నా పెయింటింగ్స్ మీకు నచ్చుతున్నాయి కదూ! అందుకేగా ఒక డిఫరెంట్ ఆర్ట్‌తో మీ ముందుకొచ్చేసా. ఎస్పెషల్లీ పాట్ పెయింటింగ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంటుంది. సో, ఈరోజు మన స్పెషల్ పెయింటింగ్ ఈ పాట్ పెయింటింగ్. ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని తీసుకురావడం ఈ కళ ప్రత్యేకత. ముందుగా పాట్‌కంతా కూడా బేస్ కలర్‌ని అప్లై చేసుకోవాలి. గోల్డ్ కలర్‌ని అయితే చూస్ చేసుకున్నాను. ఇక పాట్ అంతా కూడా 4 పికాక్స్ వచ్చేలాగా రౌండ్‌గా నిండుగా డ్రా చేసుకున్నాను. ఈ డిజైన్ కావాలంటే మీరు ట్రేస్ చేసుకుని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే డిజైన్‌ని పాట్ మీద కాకుండా ఏదైనా డ్రెస్ మీద, చుడిదార్ మీద, శారీ మీద కూడా మీరు చక్కగా పెయింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి పికాక్ అనగానే గుర్తొచ్చేది మంచి బ్లూ కలర్. సో, నేను అక్రిలిక్ షైనర్‌ని అయితే యూజ్ చేశానండి. సెంటర్‌లో బ్లూ కలర్, నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, అలానే యెల్లో కలర్ లేయర్స్ ప్యాటర్న్‌గా యూజ్ చేశాను. పాట్ పెయింటింగ్‌లో బాగా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేస్ కలర్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను కదా! అది 1 డే అయితే డ్రై చేయాల్సి ఉంటుందండి. డ్రై చేసిన తర్వాత పెయింట్ చేసుకుంటే పాట్ పెయింటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. మనకి అవుట్‌పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అలానే చాలామందికి ఈ పాట్ డెకరేషన్‌కి ఎలాంటి పెయింట్స్ వాడాలి అని పెద్ద డౌట్‌గా అయితే ఫీల్ అవుతారు. అది పెద్ద సమస్య ఏం కాదండి. అక్రిలిక్ పెయింట్స్‌నే మనం పాట్ డెకరేషన్‌లో యూజ్ చేస్తాం. ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసే ఈ అక్రిలిక్ పెయింట్స్‌ని మనం ఈ పాట్ డెకరేషన్‌లో కూడా యూజ్ చేస్తాం. చూసారా? పికాక్ ఎంత క్లియర్‌గా కనిపిస్తోందో. డార్క్ గ్రీన్ కలర్ మెయిన్ ఫెదర్‌గా యూజ్ చేశాను. హైలైట్స్ కంప్లీట్ అయ్యాక చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా మనకు నచ్చినట్లుగా హోమ్ డెకార్‌గా మంచి పాట్‌నైతే రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి గిఫ్ట్‌గా ఇవ్వడానికి, సర్ప్రైజ్ చేయడానికి ఇలా ఉట్టి పాట్‌గా కాకుండా ప్లాంట్‌ని ప్లేస్ చేసి కూడా ఇవ్వచ్చు. అలానే ఫెస్టివల్స్ టైంలో మంచి డెకార్‌గా యూజ్ చేయడానికి ఈ పాట్ డెకరేషన్ బెస్ట్ అని చెప్తాను. అంతేనా? మ్యారేజెస్‌కి గరికి ముంత డెకరేషన్‌గా కూడా ఈ డిజైన్‌ని చక్కగా పర్ఫెక్ట్‌గా చూస్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ ఉన్న 4 పికాక్స్‌ని కూడా పెయింట్ చేసుకున్నాను. ఇప్పుడిక బ్లాక్ హైలైట్స్‌ని క్లియర్‌గా చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ మన ఛానల్‌లో కొత్తగా వస్తూనే ఉంటాయి. ఈ పెయింటింగ్ వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఛానల్‌లో ఉన్నవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్‌తో నన్ను ప్రోత్సహించాలని ఎప్పుడూ కోరుకుంటాను. మా కిడ్స్‌కి మీ పెయింటింగ్స్ చాలా నచ్చుతున్నాయని అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. కళను దాచుకుంటే ఉపయోగం ఉండదు. ఏదో నాకు వచ్చిన ఈ పెయింటింగ్ టెక్నిక్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశమే ఈ యూనిక్ డైరీస్. నా పెయింటింగ్స్ చూసి పిల్లలు ట్రై చేయాలని అనుకోవడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, దానికోసమే అందరికీ అర్థమయ్యేలా ఇంత ఇన్ఫర్మేటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. చూస్తుండగానే అవుట్‌లైన్ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఫెదర్‌కి ఎక్కువగా డెకరేషన్ లేకుండా సింపుల్‌గా లైన్స్ ద్వారా ఎంత లుక్ తీసుకొచ్చానో చూపిస్తాను. అలానే మీరు ఎంత ఈజీగా వేసుకోవాలో కూడా ఒక టెక్నిక్ చెప్తాను. స్లోగా దగ్గరగా లైన్స్ గీసుకుంటూ చివర వంపు తిప్పితే ఫెదర్ అనేది వస్తుంది. అది కష్టం అనిపిస్తే మనం యూజ్ చేసే కోమ్స్ ఉంటాయి కదండీ! కోమ్, దువ్వెన అది స్ట్రెయిట్‌గా గీసి చివర ఈ బ్రష్‌తో వంపు తిప్పితే ఫెదర్ అనేది నీట్‌గా వస్తుంది. బ్రష్‌తోని ట్రై చేయాలనుకుంటే బ్రష్‌ని చివరగా విసిరినట్టుగా స్లోగా వేసుకుంటే ఫెదర్ అనేది నీట్‌గా, నిండుగా వస్తుంది. ఇక ఫర్దర్‌గా డెకరేషన్ అయితే ఏమీ చేయలేదు. ఇలానే సింపుల్‌గా పీకాక్‌ని హైలైట్ చేస్తూ ఇలానే ఉంచాను. కుందన్స్ గానీ, చెమ్కీ గానీ ఏది నేను పేస్ట్ చేయలేదండి. ఎందుకంటే పాట్ మీద లాంగ్ లాస్టింగ్‌గా ఉండదు. సో, దానివల్ల ఈ డిజైన్ అనేది పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. సో, అందుకే ఇలానే ఉంచాను. ఈ డిజైన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేస్తారు కదూ! ఫైనల్‌గా ఈ పాట్ డెకరేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. యూనిక్ డైరీస్ లక్ష్మి.